వెట్రిమారను మస్తు ఫీల్ అవుతుండు పాపం. 'దురంధర్ 2' 'దురంధర్' పేరు తీసుకోలేదు కానీ డిమానిటైజేషన్ లాంటి టాపిక్లో పైన కొన్ని ప్రాపగాండా సినిమాలు వచ్చేసి మొత్తం నేరేటివ్ని మార్చేస్తున్నాయి. డిమానిటైజేషన్ అప్పుడు జనాలు బాధపడ్డారు, కానీ దాని మీద నేరేటివ్లు ట్రాకులు మారుతున్నాయి అని చెప్పేసి అనకనే అని ఒక స్పీచ్ ఇచ్చిండు ఏదో సినిమా ఫంక్షన్లో. అది వైరల్ అవుతుంది ఇప్పుడు బాగా. నేనేమంటా అంటే లిటరలీ ఇదే వెట్రిమారను నక్సలైట్ అపాలజీ సినిమా తీసిండు. నక్సలైట్లు మంచోళ్ళు, వీళ్ళు దేశ సేవ చేస్తారు అని చెప్పేసి ఒక సినిమా తీసిండు విజయ్ సేతుపతితోని. ఓకే, ఆయన తీసిండు, ఆ సినిమా వచ్చింది, చూసేటోళ్ళు చూసిర్రు, చూడనోళ్ళు చూడలేదు, నేను కూడా పర్లేదు ఓకే అని మాట్లాడినా. ఇప్పుడు యూ మేడ్ అ ఫిల్మ్ దట్ క్లియర్లీ టేక్స్ ఎ సైడ్. సరే, ఇక ఇక నేను ఐ హ్యావ్ ఎ స్టాన్స్ ఆన్ నక్సలిజం ఆర్ వాట్ ఎవర్, కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ పైన వెట్రిమారన్ అనే వ్యక్తి ఒక సినిమా తీసిండు, రిలీజ్ చేసిండు, ఇండియాలో రిలీజ్ అయింది. అవతల సైడ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్రాపగెండా, సో కాల్డ్ కోట్ అండ్ కోట్ ప్రాపగెండా సినిమా తీస్తున్నారు. బాధ ఏంటి? అదే కదా హక్ అంటే, అదే కదా. ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు, చూసేటోడు చూసి డిసైడ్ చేసుకుంటాడు. మీరెవరు వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అని మాట్లాడడానికి? మీరు తీసిరు, వాళ్ళు తీసిరు, దట్స్ హౌ ఇట్ వర్క్స్ కదా. సో వాట్స్ ద ప్రాబ్లమ్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఈ సో కాల్డ్ లిబరల్ పీపుల్ అనేటోళ్ళకి స్పీచ్ హక్కు అంటే ఎట్లుంటుందని అర్థం కదా. ఏంది నాకు అర్థం కాదు, మీరు చెప్పండి. లైక్ ఐఎమ్ ఆల్వేస్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఎట్ సో కాల్డ్ లిబరల్స్, హౌ ఇల్లిబరల్ దే ఆర్. ఐఎమ్ షాక్డ్. అగైన్, నేను 'దురంధర్ 2' చూడలేదు, దట్స్ నాట్ ద పాయింట్. సినిమా గురించి పాయింట్ కాదు. నువ్వు చేస్తున్నావు ఒక పని, అది ఇంకోటి చేస్తే నువ్వు బాగా తప్పు అంటున్నావు. మరి తప్పు అంటే ఏంటి? అది నాకు అర్థం కాదు.